వెల్కమ్ టు MG9 న్యూస్. వైసీపీ నేత వై ప్రదీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. కర్నూలు జిల్లా కొసిగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి రామిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం పైన, నారా చంద్రబాబు నాయుడు పైన వై ప్రదీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు ఘాటుగా విరుచుకుపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు, వితంతువులకు 3,000 నుంచి 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయల చొప్పున పింఛన్లు పంపిణీ చేశారని, మీ వైసీపీ ప్రభుత్వం మాదిరిగా 1,000 రూపాయలు పెంచేందుకు 5 సంవత్సరాలు కాలయాపన చేయలేదని, ఆంధ్రప్రదేశ్ R&B రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ ఏనాడు బాగు చేయలేని వారు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ చంద్రబాబు నాయుడు గడిచిన 6 నెలల్లోపు R&B రోడ్లపై దృష్టి సారించి నిధులు మంజూరు చేయించి R&B రోడ్లను బాగు చేయిస్తున్నామని, మీ ప్రభుత్వంలో పంచాయతీ పరిధిలో కనీసం లైటింగులు వేసుకోవడానికి కూడా నిధులు లేకుండా చేసి కేంద్ర ప్రభుత్వం డబ్బులు వాడుకున్నది మీ ప్రభుత్వం కాదా అని వారు ప్రశ్నించారు. అదే తమ టీడీపీ ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పనులు శ్రీకారం చుట్టామన్నారు. ఏదైనా తెలుసుకుని మాట్లాడాలని వై ప్రదీప్ రెడ్డికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణతో పాటు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కొసిగి రిపోర్టర్ సతీష్. డ్రైనేజీలు గానీ ఈ రోజు నిన్నే ప్రదీప్ రెడ్డిని ఎంట పెట్టుకుని చూపిస్తా. ఈ నియోజకవర్గంలో ఎన్ని సీసీ రోడ్లు వేస్తున్నామో, నీ సొంత గ్రామంలో కూడా నీవు తాగునీటి సమస్యని తీర్చలేని నువ్వు ఈరోజు మా చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయికి నువ్వు ఎదిగినావని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా. దాదాపు గుంతలు పడితే రోడ్లకి నువ్వు పూడ్చలేనివి నీవు, నీ ప్రభుత్వము. మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 950 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్న గుంతలన్నీ కూడా పూడ్చే రోడ్లని సస్యశ్యామలం చేయడం మా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అలాగే ఈ గ్యాస్ సిలిండర్లు, దీపావళికి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ దాదాపు 175 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ కూడా చంద్రబాబు నాయుడు అమలు చేశాడు. అన్నం లేక కార్మికులు ఇబ్బంది పడుతుంటే ఆ కార్మికులు తినే కూడును కూడా నీవు లాక్కొని అన్నా క్యాంటీన్లు రద్దు చేసినావు నువ్వు. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మా అధికారంలోకి వచ్చిన వెంటనే 175 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు అన్నం పెట్టిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనే సందర్భంగా నేను చెప్తున్నా. ఇలాంటి అభివృద్ధిని మీరు ఓర్చలేక మళ్ళా మా చంద్రబాబు నాయుడిని మీరు విమర్శిస్తుంటే మీరు సిగ్గు లజ్జ లేవని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. మీరు ఇప్పుడే కాదు, ఇంకా 15 సంవత్సరాలు మీరు ఇలానే ఉంటారు, ప్రతిపక్షంలోనే ఉంటారు. మీ జగన్ సీఎం కాడని నేను ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ఆ చంద్రబాబు నాయుడు